ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న మాట గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ, ఒక అమ్మగా నా మనసులో అనిపించిన మాట అయితే ఒకటి చెప్తున్నా. ఈ మధ్య అయితే అబ్బాయిలకు అమ్మాయిలు ఎక్కువ దొరుకుతలేరు. పెళ్ళిళ్ళు అవ్వడమే చాలా కష్టంగా ఉంది. ఎలాగోలా దొరికిన అమ్మాయి పెళ్ళి చేసుకుంటే అసలు ఎన్ని రోజులు ఉంటారో, ఏం చేస్తారా, చంపేస్తారా ఏందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు న్యూస్లు చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. కాళ్ళ పారాని ఆరక ముందే భర్తను చంపేస్తుండ్రు. అట్లాంటి వాళ్ళు పెళ్ళి చేసుకోవడం ఎందుకో అర్థం కాలేదు. అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు. మళ్ళీ రీసెంట్గా ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి ఏమో తల్లిని లవర్తో కలిపి తల్లిని చంపేసింది. ఇవి అసలు ఏందండి, మనుషులా లేకపోతే రాక్షసులా? ఎందుకు ఇట్లా తయారవుతారో అర్థమవుతుంది. ఈ ఫోన్ల వల్లనే ఎట్లా అయిపోయిండ్రు అని కొందరు అంటారు, కొందరు గారాబం వల్ల అంటారు. ఏదో అన్నీ ఎవరికి తోచింది వాళ్ళం అంటూనే ఉంటాము, మనకు అనిపించింది మనం అంటాము. అట్లాగే నాకైతే అనిపిస్తుంది, పిల్లల్ని చిన్నప్పటి నుంచి అతి గారాబంగా పెంచొద్దు. గారాబం చేయాలి, అది ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలండి. మరీ ఎక్కువ గారాబం చేయొద్దు పిల్లల్ని. ఏమంటే ఇప్పుడు అంటారు కొందరు, ఫ్రెండ్ లాగా చూడాలి పిల్లల్ని అంటారు. ఫ్రెండ్ లాగా ఎప్పుడు చూడాలి? వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని తెలిసే వయసు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండి అన్నీ చెప్పాలి. ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని చిన్నప్పుడు గారాబంగా పెంచేసి పెద్దగానక చెప్తే వాళ్ళు అసలు వినరు. మన చేతుల్లో కూడా ఉంటుంది, తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉంటుంది. కొంత వాళ్ళకు కూడా సొంత తెలివి కూడా ఉండాలి. ఏం మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి. చదువుకుంటున్నారు కదా, ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా?